మనతో పాటు చెవెళ్ళ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రత్నం గారు, ఒకవైపు చూస్తున్నాం కాంగ్రెస్ తీసుకొని అంబేద్కర్ను అమిత్ షా అవమానించాడని పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తుంది. కానీ బీజేపీ ఎక్కడ కూడా దాని మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిరసన కానివ్వండి, అవమానించారని చెప్తున్నటువంటి మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదటి నుంచి అవమానించింది, ఆయనను అబాసుపాలు చేసింది, రాజకీయంగా ఆయనను తొక్కింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా మరి అంబేద్కర్ గారిని గౌరవించలేదు. ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత. ఈ భారతదేశం అంతా కూడా ఆయన నిర్మాణం చేసిన రాజ్యాంగం మీద నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణంలో కానీ తర్వాత రాజకీయ అవసరాలకు కానీ వాడుకున్న తప్ప ఆయనకు ఎప్పుడు కూడా న్యాయం జరగలే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో కానీ బయట కానీ అంబేద్కర్ గారికి గౌరవం దక్కడము ఈ భారతదేశ ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా దళితులకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎప్పుడు గౌరవించలే. మనం చూసినాం, పార్టీలోనే ఆయనకు టికెట్ ఇచ్చి ఇంకో వ్యక్తిని పెట్టి ఆయనను ఓడించిండ్రు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అంబేద్కర్ గారి కొరకు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు భారతీయ జనతా పార్టీ ఏదో అంబేద్కర్ గారిని అవమానపరిచిందని మాట్లాడుతూ ఉన్నారు. అది జరగలేదు. అమిత్ షా గారు కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు. ఈ భారత ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారిని ఇంకా గౌరవిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా దళితులు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం మరి ఇంకా ఎవరు కూడా లేదనేది మేము స్పష్టంగా చెప్తాం. ఒకవైపు చూస్తున్నాం, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ అని బీజేపీ చెప్తూనే ఉంది. ఇంకొక పక్క ఒక కేసుకు సంబంధించిన అల్లర్జున్ హీరోకి సంబంధించినటువంటి కేసును కూడా నాంచుతుందనే ఒక ఆరోపణలు ఉంది. సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆయన కలిసారు. ఎట్లా చూస్తారు దాన్ని? మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాజకీయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో తప్పులు ఒప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మనం ఒక మంచి మనసుతోని ఈ రాష్ట్ర పరిపాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజలందరూ కూడా అధికారం కట్టబెట్టినారు. దాన్ని కేవలం కక్ష సాధింపుగా పోవద్దనేదే మా సూచన. భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్తుంది. ఇలా రాజకీయ నాయకుల మీద, అదేవిధంగా సినీ ఇండస్ట్రీల మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు ఒకటే మార్గం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి చేత కావట్లేదు, పరిపాలించడానికి చేత కావట్లేదు. ఇవన్నీ చేయకుండా కేవలం ప్రజల మనసును, ప్రజల ఆలోచన విధానాన్ని మళ్లింపడానికే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇది ఒక కక్ష సాధింపు చర్యగా మేమైతే భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీని. అంబేద్కర్ను గతంలో ఒక మనిషిని పెట్టి ఓడించినటువంటి పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడడం, ఎక్కడ కూడా బీజేపీ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడదు. అంబేద్కర్కు పెద్ద పీట వేసింది బీజేపీ అని చెప్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి, అవి మానుకోవాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.